18వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం. పరిసయ్యుడు నిలవబడి, దేవా చూడు ఈ ప్రార్థన అంటే నేను బాగానండి. నేను మమ్మల్ని అడిగితే ఎట్టుంది ప్రార్థన? ఇద్దరు వచ్చాడంటే దేవాలయానికి వచ్చాడు, బాగానే ఉన్నారు. ఒక దేవుడిని స్తుతిస్తున్నారు, దేవుని దగ్గర విన్నపం చేస్తున్నారు. ఒకరి పేరు ఏంటండి? పరిసయ్యుడు. రెండవరి పేరు సుంకరి. పరిసయ్య స్టార్ట్ చేసిన ప్రార్థన హల్లెలూయా. భక్తి లేనివాడు బాగా ప్రార్థన చేస్తారు. నేను కాదంటున్నది వాక్యాన్ని బట్టి. స్థిరం లేనివాడు బాగా ప్రార్థన చేస్తాడు, డంపగాని ప్రార్థన చేస్తాడు. వారిలో భక్తి ఉండదు, బాగా ప్రార్థన చేస్తాడంట, దేవుని వినిపిస్తాడంట. దేవునికి తగిన వాడుగా లేడు. దేవుడు వాక్యాన్ని తీస్తున్నాడు. క్షమించలేనివాడు, ప్రేమించలేనివాడు, తన పక్కన ఉన్నాడికి సహాయం చేయనివాడు, తన అతను కాంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నాడు, తనకు తనగా అభినందించుకుంటూ ఉన్నాడు, తనకు తనగా గర్వించేవాడుగా ఉన్నాడు. ఆయన పేరేంటంటే పరిసయ్యుడు. చేస్తున్న ఏ ప్రార్థన చేస్తే తెలుసా? చదువుకుందాం, చదువు. నిలవబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఈడి వల్లే కాదు, పక్కన ఉన్నాడు ఎవరు వస్తుంటారు, ఈడి వల్లే కాదు, ఇతర వల్లే కాదు, తన అభినందించుకుంటానంట. ఆడు అలాంటి వాడు కాదు, ఇట్లాంటి వాడు కాదు, అలాంటి వాడు కాదు. నేను ఉంటున్నదంటే కరెక్ట్ గా ఉంటున్నా, అన్ని బాగా నుండి ప్రార్థింటున్నాడు, హెచ్చించుకుంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట తెలుసా? ఇతరుల వల్ల అంటారు, అంటే ఇతరులు నాలాంటి వాడు కాదు, మంచి నీతి కలిగిన వాడు నేను. ఈ ఇతరులంటే ప్రభా నీతి లేని వారు ప్రభాని ఇతరులను ఏం చేస్తాడు? ఆయన విమర్శించబడుకున్నాడు. హల్లెలూయా. బైబిల్ ఏమన్నా తెలుసా? యేసయ్య మాట తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించింది. ఉందా నీలో? ప్రేమించండి అనగా లేనప్పుడు ఏం చేస్తాం తల్లి? అది ఉపవాస దినాల్లో ఉన్నప్పుడు సమాధానం లేకుండా వస్తే అది సరైనది కాదు. నువ్వేం దర్శనత్తుగా ఉన్నా నీ ప్రార్థన ఎక్కడ ఉందట? దేవుని అదలోనికి చేరదు. మీరిద్దరూ నాపం చేసుకుని ఈ రోజున వస్తున్నారు. నీలో శత్రుత్వం కలిగి ఉంటే చెప్తున్న ఒక సేవకుడిగా, ఐ గాడ్ సర్వెంట్ అది స్పీకింగ్ ఇన్ ది హోలీ స్పిరిట్. ఎంకరేజ్ దట్ ఈస్ ది ఎంకరేజింగ్. డిస్కషన్ కాదు అది, ఎంకరేజింగ్ కాంప్లిమెంట్ అన్నమాట. సమాధానం ఎత్తుంటారు, ఆలోచించారు, ఎత్తారు మీరు. అలా జరిగింది ఇక్కడ. పరిసయ్యుడు పక్కన ప్రేమించడా, ఇలాంటి అలాంటి వాడు కాదు, ఇలాంటి కాదు, నా రూటే అంటూ ఉన్నాడు. దేవుడు ఇంటూ ఉన్నాడు. ఏం జరిగింది తెలుసా? చదువుకుందాం. ఈ సుంకరి వల్ల నేను ఈడి వల్ల లేడంట, అంటే పక్కన తీసేసాడు. ఇలాంటి వాడు కదా నా బ్రతుకు, నా రాయలిటీ బ్రతుకు, అసలు ఏంటంటే నా క్వాలిటీ అంటున్నాడు. అరే దేవుడి దృష్టిలో తగ్గింపులే నీ జీవితంలో ఎంత రాయటీగలను ఉపయోగం ఉంది. హల్లెలూయా. ఇతరులను ప్రేమి